సుమతి శతక పద్యాలు. సుమతి శతక రెండవ పద్యం. అక్కెరకు రాని చుట్టమున్ మ్రొక్కినన్ వరమీని వేల్పున్ మోహరమునన్ తాను ఎక్కినన్ పారని గుర్రమున్ గ్రక్కునన్ విడువంగ వలయును కదరా సుమతి. ఈ పద్యంలో అక్కెరకు అను పదానికి ఇబ్బంది కష్టము కలిగినప్పుడు, ఇంటిలో శుభ అశుభ కార్యములు జరిగినప్పుడు అనే అర్థాలు ఉన్నాయి. దేవతకు నీకు ఇది ఇస్తాను కాబట్టి నాకు ఇది ఇవ్వు అని వాగ్దానం చేసి నమస్కరించటమే మ్రొక్కుకొనటం. మ్రొక్కినన్ అనగా నమస్కరించినన్, వరము అనగా కోరిక, వేల్పు దేవత, మోహరము యుద్ధ వ్యూహము, గుర్రము అశ్వము, గ్రక్కునన్ వెంటనే. పద్య భావము: మనుషులలో బంధువులు, భక్తుడైతే దైవము, బయట తిరగాలంటే వాహనము, మనిషి జీవితంలో ప్రాధాన్యం వహిస్తారు. కాబట్టి వారి విషయంలో ఎట్టివారితో ఎలా మెలగాలో కవి ఈ పద్యంలో చెప్తున్నాడు. ఓ బుద్ధిమంతుడా, ఓ సుమతి, ఏదైనా కష్టం కలిగినప్పుడు సహాయపడటానికి రాని, శుభ అశుభ కార్యాలకు రాని చుట్టాన్ని, బంధువును వెంటనే వదులుకోవాలి. అలాగే ఆపద కలిగినప్పుడు నమస్కరించి ప్రార్థించినా, ఇది తొలగిస్తే నీకు ఇది సమర్పిస్తానని మొక్కుకున్న కరుణించని దేవతను పూజించటం వెంటనే మానివేయాలి. అలాగే గుర్రాన్ని యుద్ధంలో ఉపయోగించాలని పెంచుతారు. యుద్ధంలో దానిని ఎక్కినప్పుడు అది పరిగెత్తకపోతే దాన్ని వెంటనే వదిలేయాలి. వాహనం విషయంలో కూడా అంతే. చుట్టాలు తమలో ఎవరికైనా ఏదైనా కష్టం కలిగినప్పుడు వారింటికి వెళ్ళి పరామర్శించి ఆ కష్టం తొలగిపోవటానికి అవసరమైన సహాయం చేయాలి. అప్పుడే చుట్టాలు అవుతారు. అలా కాకుండా అంతా బాగున్నప్పుడు తిని పెట్టడానికి మాత్రమే వచ్చే చుట్టాలను, శుభ అశుభ కార్యాలు వారింట జరిగినప్పుడు మనం వెడితే వాళ్ళు సంతోషించి మన ఇంట జరిగినప్పుడు రాని చుట్టాలను విడిచిపెట్టడమే మంచిది. అలా అని బంధుత్వాలు తెంచుకోవడం ఈ ఉద్దేశ్యం కాదు. సహాయం వచ్చినా రాకున్నా, శుభ అశుభ కార్యాలకు ఒక్కోసారి రాకపోయినా బంధువు బంధువే, చుట్టము చుట్టమే. చుట్టాలు ఒకరిని ఒకరు కష్టాలలో ఆదుకోవాలని, అలా ఆదుకొనకపోవటం విడిచిపెట్టదగినంత దోషమని చెప్పటమే దీని అభిప్రాయము. మ్రొక్కితే కోరిక తీర్చని దైవాన్ని పూజించవద్దు అనటం ఇలాంటిది. ఆపదలో కాపాడని దైవాన్నైనా విడవాలి అంటే ఆపదలో ఉన్నవారిని కాపాడాలి అని గ్రహించాలి. భక్తునికి గల శ్రద్ధ, భక్తిని బట్టి, చేసుకున్న పుణ్యాన్ని బట్టి భగవంతుడు కరుణిస్తాడు. అవసరం వచ్చినప్పుడు మ్రొక్కినంత మాత్రానికి వరాలు ఇవ్వడు. ఒక దండం పెట్టి వరమిస్తే దేవుడవు, ఇవ్వకపోతే నిన్ను విడిచిపెడతాను అనేవాడికి ఏ దేవుడు వరం ఇవ్వడు. భగవత్ అనుగ్రహానికి పాత్రత కావాలంటే మనిషి చేయవలసినది చాలా ఉన్నది. ఉత్తమ గుణాలు అలవర్చుకోవాలి. తనకంటే తక్కువ స్థితిలోని వారు తన సహాయం కోరి ప్రార్థించినప్పుడు వారిని ఆదుకొనటం మొదలైనవి చేయాలి. సకృదేవా ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో తదామ్యేత వ్రతం మమ. ఒక్కసారైనా నా శరణు వేడి నేను నీ వాడను అని రక్షణ కోరితే ఏ ప్రాణికైనా సరే నేను అభయం ఇస్తాను అన్నది భగవంతుని ప్రతిజ్ఞ. ఆర్తితో అలా వేడుకోవటమే ముఖ్యం. ఇక యుద్ధ అశ్వాన్ని పెంచటమే యుద్ధంలో వేగంగా పరుగుపెట్టి శత్రు సంహారంలో సహాయపడటానికి. అలా పరుగుపెట్టని దానిని ఇంకా పెంచటం దండగా, కాబట్టి దానిని విడిచిపెట్టాలి. వాహనం విషయంలో కూడా ఇంతే.